శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మకర రాశి గురించి మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మకర రాశి వారికి ఈ నెల ఈ 15 రోజుల గోచారం చూస్తే గురువు చతుర్థంలో రవితో కలిసి ఉన్నాడు. ఇది గురువు చతుర్థంలో రవితో కలిసి ఉండడం అనేది కూడా చాలా అద్భుతమే. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో మీరు ఎక్కువగా డబ్బులు అప్పుగా ఇవ్వడం మొదలు పెట్టుకోకండి. ఈ నెల మొత్తం కూడా అలాగే ఉంటుంది. డబ్బులు మనం ఆచితూచి డబ్బులు అప్పుగా ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చినా కూడా మంచి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ గురించి తెలుసుకొని ఇవ్వడం మంచిది. తర్వాత తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎక్కడ కూడా తీసుకోకండి. ఈ 15 రోజులలో అసలు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిర్ణయం తీసుకొని కంప్లీట్ అయిన తర్వాత బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీ కుటుంబ సభ్యులను కానీ, మీతో ఫ్రెండ్స్ కానీ, మీతో పనిచేసే వాళ్ళని కానీ ఆచితూచి అడుగు పెట్టాలని కూడా నేను చెప్తాను. ఏదైనా స్థలం కొనుక్కున్నా, వ్యాపారం చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా 4 దిక్కులు ఆలోచించి మరి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవడం అనేది కూడా మంచిది మకర రాశి వారు. ఎందుకంటే శని ప్రభావంతో ఉన్నారు. ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. ఏ పని చేసినా కూడా సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుంది, అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి, డబ్బు రుణ బాధలలో ఉంటారు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, వ్యాపారాలలో నష్టాలు జరుగుతుంటాయి. శని ప్రభావం ఉండడం వల్ల ఎన్నో రకాల సమస్యలు మొదలవుతుంటాయి. కాబట్టి మకర రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే, మే 4వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమాన్ని కూడా తప్పకుండా చేయించుకోండి. అదేవిధంగా గురుడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి స్థానచలనం జరుగుతుంది. ఎప్పుడు మే 1వ తారీఖున జరుగుతుంది. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా నర్మదా నది పుష్కరాలను కూడా మొదలవుతుంది. ఈ నర్మదా నది పుష్కరాలను కూడా మధ్యప్రదేశ్లో మనకు నర్మదా నది అనేది కూడా మనకు ఈ మధ్యప్రదేశ్లో ఉంది. ఈ నర్మదా నది తీరం ఒడ్డునే మనకు ఓంకారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇది చాలా మంచి అద్భుతమైనటువంటి ప్లేస్ అండి. ఇది చాలా అంటే చాలా మహిమలు గల ప్లేస్. అక్కడికి వెళ్ళి ఆ పుష్కర నదిలో స్నానం ఆచరించినట్టయితే మీకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి పేరు గోత్రనామాలు పంపిస్తే 18 బీజాక్షరాలు తయారు చేసి ఆ నర్మదా నది పుష్కర సమయంలో ఆ నీటిలో కలిపేసి వాటికి సంబంధించిన జలాన్ని కూడా మీకు పోస్ట్ చేస్తాను. దాంతోపాటు ఇది ఒకటే కాదండి, ఈ శని హోమం కూడా జరిపిస్తాను. శనికి సంబంధించిన వీడియో, ఈ నర్మదా నది పుష్కర జలం అనేది కూడా పంపిస్తాను. ఇంకొక మంచి వేళా విశేషం అంటే, ఈ పుష్కర కాలంలో ఈ శని హోమం అనేది కూడా ఒక 1000 ఏనుగుల బలాన్ని, శక్తియుక్తులను కలిగింపజేస్తుంది. శనీశ్వరుడు మళ్ళీ రాబోయే 30 సంవత్సరాల దాకా మీకు ఏ ప్రాబ్లం లేకుండా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మకర రాశిలో పుట్టినటువంటి వారికి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. శని ద్వితీయంలో కుజుడితో కలిసి ఉన్నాడు, రాహువు తృతీయంలో బుధ శుక్రుడితో కలిసి ఉన్నాడు, కేతు 9వ ఇంట ఉన్నాడు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజం 3, అవమానం 1 ఉంది. గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారు ఈ సంవత్సరం నుండి, ఈ నెల నుండి కొంచెం జాగ్రత్త వహిస్తూ, నేను చెప్పినటువంటి శని ప్రభావం ఉంది కాబట్టి శని హోమం జరిపించుకుంటూ మీరు ఈ యొక్క నర్మదా నది తీరంలో కనుక ఈ యొక్క బీజాక్షరాలు కలిగినట్టయితే తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలిసింది. కాబట్టి ఇంకొకటి, మీ పేరును కూడా 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పేరున సద్వినియోగం చేసుకోవాలన్నా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.